వచ్చినారు ఇక్కడే లోకల్ బాగానే బాగానే కాకపోతే 1 అవర్ జర్నీ మా విలేజ్. సో మన ఇది ఫీల్డ్ కాబట్టి ఇంటికంటే సెట్ అవ్వదు. సో అందుకే ఇక్కడ ఫ్యామిలీ దగ్గర కొన్ని రోజులు అట్లా పక్కకు పెట్టిన. మన స్కిడ్ ఎలా ఉందా షేప్? జారిపోయేలాగుందా జారిపోయేలాగుందా? లేదు కదా, టైట్గా ఉందా? నైస్ సార్ నాన్న టైట్ ఉందా? జారుతుందన్నా ఇక్కడ పైకి కిందికనండి. కిందకనండి. ఓకే ఇప్పుడు సరిపోతుందా? ఇక్కడ జారుతట్టు. ఓకే ఇప్పుడు ఓకే చూడండి అన్న. డన్. రామన్న టైట్ చేయండి ఒక్క నిమిషం. కొంచెం ఇక్కడ పైకనండి అన్న. ఓకే ఓకేనా. ఇది టైట్గా ఉంది కదా? ఇక్కడ టైట్ ఉంది. ఓకే టైట్ కట్టండి. ఒకసారి టైట్ కొంచెం లాగండి, గట్టిగా లాగండి. పర్లేదు. వేరు ఉంటే ఒక బాగా, వేరు లేకపోతే ఒక బాగా కదా. అది నిజమే. ఉంటేనేమో చిరాకు దొబ్బుతుంది, లేకపోతేనేమో ఎవరి దగ్గర లేదండి. ఏంటన్నా క్వశ్చన్? నిజమే కదా బ్రో. యూత్కి హెయిరే అందాం బ్రో నాకు తెలిసి. అలాంటి ఏం చేయాలన్నా మంచిగా ఉంది అన్న హెయిర్. అప్పుడు అదేం సినిమాది మొన్న రీసెంట్గా వచ్చింది చూడండి, రణబీర్ కపూర్ది యానిమల్. దేవుడు హెయిర్ ఇయ్యలేదన్నారు కదా, ఎక్కడో ఒకటి ఇచ్చాడు కదా. యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చారంట కదా. ఇంతే ఇక్కడ కట్టేసి ఇట్లా 2 బ్యాండేజ్లు పెట్టు, ఈ చుట్టూ కట్టకు, తీసేసి. అట్లా అంటే హెయిర్ ఉంది కదా నా, ఉండదు మీకు, పడిపోతుంటుంది అన్న. ఖచ్చితంగా పడిపోతుంది. కానీ చాలా ఆకుపోడుగా ఉంది చూడు. మీకు ఒకవేళ కావాలంటే చెప్తాను నేనండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ కట్ చేసి సింగిల్ లైన్ వచ్చేటట్టు కట్ చేస్తా. అర్థమైందా? లేకపోతే ఇదే పెద్దగా ఇట్లా వేసేసి కొంచెం ఇట్లా పెట్టాలి కదా, అట్లా జారిపోతుందంట హెయిర్కి. నిలబడదు. నేనేమంటున్నానంటే ఇంత లావుంది కదా, నీ దగ్గర పెద్దది ఉందా టేపు? కావాలంటే చిన్న లైన్ ఉంది కదా, అట్లయినా ఇట్లా మాడిఫై ఏం అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఇది పెద్దది ఉందా? వెడల్పుది హెయిర్ ఉన్నాయి కదా, లాంగ్ హెయిర్ కదా, సరే కట్టేసి ఇక్కడ కొంచెం ఎక్కువ పెద్దగా పెట్టు. మీకు కావాలంటే ఇంకా పెద్ద చేయొచ్చు. చిన్న అంటే అంత పెద్దగా చేయకు, కొంచెం విజిబుల్గా ఉండాలి. నాకు స్క్రీన్ మీద విజిబుల్గా ఉండాలి, కనబడాలి అట్లా. అంతే. దానికి అది ఉంటుంది కదా, అన్నీ ఉన్నాయన్న. ఏం కదా, ఇది పెద్దది ఉంటే అట్లా వేయడానికి కూడా బాగుంటుంది. హెయిర్కి లాక్ తీసేటప్పుడు నాకు చుక్కలు అవుపిస్తాయి. ఇక అంతేముండదు, వెళ్ళిపోతుందిలే. కానీ మేకప్ వేసేటప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసానా, మంచిగా నీట్గా చేస్తారు. ఇది ఫ్యాక్ట్. ఇది అని అయిపోయిందని కొద్ది దీవ అంటే గిజర్ తీసుకోపోరు బాగుంటారు, తెలిసేది. అందరు ఉన్నారని అట్లా నేను అలా మిమ్మల్ని అంటే నేను జస్ట్ చెప్తున్నా అంతే. అన్నా చాలా మంచిగా ఉంది. నేను చాలా మంచిగా ఉన్నాను. రామన్న గారు అబద్ధం చెప్తున్నాను. నేను నాకు అంత అనుభవం లేదులే. కానీ దేని గురించి? ఎవరిది షూట్ సీరియల్ ఉన్నట్టుందన్న అక్కడ. లేదన్న అవతల పక్క ఇంకా పద్ధతి జరుగుతుందన్న. ఏదైనా మన కాదు క్యారీవ్యాన్లు మన అనుకుంటున్నాం. అవును 3-4 వచ్చినాయి క్యారీవ్యాన్స్. మనం అనుకున్నాం కానీ మాకేం చెప్తున్నారు తెలుసా, చాలా చిన్నది అన్నారు. వీటికి వచ్చిన క్యారవాన్ కానీ ఏంటి క్యారవాన్ అన్నీ పెట్టినారు చిన్నదా అనుకొని ఫీల్ అయ్యా. ఏమి మళ్ళీ సెట్ చేయట్లేవా? ఫస్ట్ ఇది కొంచెం కనపడాలంట, పెద్దదే కావాలంట. దూర్చు అలవాటే కానీ అదే మేకప్ దానికి అదే కదా. అదే అన్న తప్పుగా మాట్లాడుతున్నాను. లేదు సార్, ఆయన చెప్పింది కరెక్ట్ అన్నాను. తప్పు అన్నాను అసలు. బ్రో చెప్పింది పాయింటే కానీ నీకు వేరేలాగా అర్థమైంది. తప్పుగా మీరు అర్థం చేసుకొని కొద్దిగా టైట్ అన్నాను. ఇంకా టైట్ కావాలి కదా, ఎందుకంటే హెయిర్ సిల్కీ ఉంది, జారిపోతుంటుంది. అది బ్రో ఇంత రఫ్ ఉంటే సిల్కీ అంటావు. బాగా చేయనట్టున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా, పెట్టుకొని వచ్చినా నార్మల్గా వచ్చిన. అందుకే ఇక పొద్దుగా లేచి రావాలంటే స్నానాన్ని అయితే లేదు చల్లగా నెత్తి మీకెళ్ళి అనుకుని చేయాలని.
కాకపోతే పెట్టుకోవాలి కరెంట్ బిల్ వస్తుందని పెట్టుకోలే. గుండెని టచ్ చేసావు. ఏముంది బ్యాచిలర్స్ ఎట్లుంటుంది బ్రో, మా వాళ్ళు ఏమో చెప్తున్నారు ఒకటి ఆ బాత్రూమ్ లైట్ వేస్తారు. హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఎట్లుంటుంది అంటే జైలు వేసినట్టు అది. ఇక ఫ్రీడమ్ హాస్టల్స్ కూడా ఉంటాయి. అందరూ మీలాగా ఉండలేరన్న. మీరు ఆడ కావాలంటే ఆడ తిరుగుతారు. ఉండొచ్చు అని అడ్జస్ట్ అవ్వచ్చు, కాకపోతే మనకు సెట్ అవ్వదు. కోపం అంటే చెప్పు పడదాం కదా. ఇవి మొత్తం సెట్ చేసి పెట్టు. వద్దులేండి, వద్దు, మళ్ళీ జారిపోతుంటే పీసుల్లా కనపడుతుంది. అవును, ఇక్కడ పెట్టిన తర్వాత ఒకటి పెట్టేద్దాం. అవన్నీ కలిపి ఒకటే దాంట్లో పెట్టేది. నేను తెలుగులోనే చెప్పాను నేను కూడా, నాకు హిందీ రాదు మళ్ళీ. అంతే అంటారా?